హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి నేను వేసుకున్న లాంటివి అనమాట. బిన్నీ సిల్క్ చాలా బాగున్నాయి. విత్ మీనాకారి బ్లౌజెస్ తోటి వచ్చాయి, సెల్ఫ్ బ్లౌజ్ వచ్చాయన్నమాట. సో దీంతో పాటు వేరే కాంబినేషన్ కూడా ఉన్నాయి. చూసేద్దాం వీడియో. ప్లీజ్ ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. సో ఈ సారీ చూడండి, ఫస్ట్ నేను వేసుకున్నది చూపించేస్తాను మీకు, లేకపోతే ఇది చూపిస్తాను మీకు, అప్పుడు అర్థమవుతుంది. సో మంచి పింక్ కలర్, సూపర్. ఏం చూపిస్తున్నావు? ఏంటది? ఏం ఫ్లాగ్? నువ్వే కట్ చేసావు. కట్ చేయకూడదు కదా నువ్వు. ఏం ఫ్లాగ్ అది? ఏం ఫ్లాగ్ చెప్పది? జనగణమన కాదమ్మా, ఇండియన్ ఫ్లాగ్. సరే వెళ్ళు. సో ఇది చూడండి, మంచి బిన్నీ సిల్క్ అనమాట. బిన్నీ క్రేప్ ఉంటుంది చూడండి, అది వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి పింక్ అండి, చాలా బాగుంది పింక్ కలర్. అయితే దాని మీద కాంతా స్టిచ్ చేస్తే ఎట్లా ఉంటుందో, గ్యాప్ గ్యాప్గా ఉంటుంది చూడండి కుట్టు వేస్తే, అలాగా వీవింగ్ డిజైన్ అనమాట. గ్యాప్ ఇచ్చి ఉంటుంది. మొత్తం అంతా వీవింగే, చాలా బాగుంది. చూసారా బార్డర్ కూడాను, బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. మనకి లాకెడ్ వచ్చేస్తుంది అనమాట. అంత డిజైన్ అయితే మంచి ప్రీమియం వచ్చిందండి ఫ్యాబ్రిక్. సో ఇది బ్లౌజ్ చిక్ బ్లౌజ్ టైప్ వచ్చింది. శారీ అంతా ఆల్ ఓవర్ మనకు అలాగే వస్తుంది. పైన వైపు ఏమో ఇలా వస్తుంది బార్డర్, కింద బార్డర్ వచ్చేసరికి ఇలా అనమాట, మీనా బార్డర్ టైప్ వచ్చింది. దీనికి బ్లౌజ్ ఏంటంటే, సో దీనికి పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా చిక్ పళ్ళు టైప్ వచ్చింది అనమాట, విత్ టాజిల్స్ తోటి. అసలు ఎంత బాగుందో చూసారా, గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది, మీనా వీవింగ్ బ్లౌజ్ అనమాట. నేను వేసుకున్న లాంటి బ్లౌజ్ అయితే వచ్చింది. 2600లో ఉంది. 2600లో ఉంది శారీ అండ్ బ్లౌజ్. అసలు ఎంత బాగుందో, తేలిగ్గా అనిపిస్తుంది, ఫ్లోయిగా భలే ఉందిలేండి ఫ్యాబ్రిక్ అయితే. బ్లౌజ్ చూసారా, వేసుకుంటే అసలు వేటి మీదకైనా ఇట్లా మీరు సెల్ఫ్ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కాంట్రాస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని. 2600. నేను యాక్చువల్లీ ఇందులో సేమ్ కలరే ఇచ్చారనమాట బ్లౌజ్, ఎల్లో కలర్ బ్లౌజే వచ్చింది. నేను కాంట్రాస్ట్ వేసుకున్నా. సో అలాగే మీరు ఇందులో ఇచ్చిన బ్లౌజ్ని ఒకసారి కాంట్రాస్ట్ వేయచ్చు, దీంతో పాటు ఒకసారి కట్టుకోవచ్చు అనమాట. అసలు చూసారా వేస్తే లుక్ ఎంత బాగుందో. మంచి ఎల్లో అండి, అసలు చాలా బాగుంది. మ్యాంగో ఎల్లో, మంచి బాగా పండిన మామిడి పండు ఉంటుంది చూడండి, అదే కలర్ వచ్చింది. బాగుంది, విత్ టాజిల్స్ అనమాట. సో ఇంకొక కలర్ వచ్చేసరికి 2600 ప్రైస్ చెప్పాను కదా, 2600లో ఉంది. సో మంచి గ్రీన్ కలర్ అండి, ఎంత బాగుందో ఈ గ్రీన్. దీని మీద కూడా గోల్డ్ కలర్ లైన్స్. ఇది సిల్వర్ కలర్ లాగా అనిపిస్తుంది, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కలా వచ్చిందండి. సో ఇది కలర్ని బట్టి కూడా ఉన్నది. సో మొత్తం అంతా గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది. అది సిల్వర్ కలర్ టైప్ వచ్చింది, యాంటిక్ గోల్డ్ లాగా, యాంటిక్ సిల్వర్ అలాగా. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి చెప్పాను కదా, ఇట్లా మీనా వీవింగ్ బ్లౌజ్ అనమాట. మీరు ఈ బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఇంకా కొట్టేయచ్చు, చేత కొట్టేయచ్చు అనమాట. ఈ బ్లౌజ్ సూపర్ హిట్ అయిపోద్ది మీకు. ప్రతి దాని మీదకే సెట్ అవుతాయండి కాంట్రాస్ట్ కింద. ఇట్లా సెల్ఫ్ వేసుకున్నా చాలా బాగుంది. 2600. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. సో మంచి పర్పుల్ కలర్ అండి, బాగుంది ఈ కలర్ కూడాను. వేస్తే అసలు అన్నీ బాగున్నాయి. మంచి బిన్నీ క్రేప్, బిన్నీ సిల్క్ ఉంటుంది చూడండి, మనకి కొంచెం చినాన్ మిక్స్ టైప్లో అనిపిస్తుంది, బాగుంది. సో ఇట్లా ఇది మామూలుగా మీరు చక్కగా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు, జస్ట్ ఐరన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అస్తమానం ఏమీ డ్రై వాష్ రోలింగ్ ఏం అవసరం లేదు. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగే మీనా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది. సెల్ఫ్ వేసుకున్న చాలా బాగుందండి, అసలు ఎంత అందంగా ఉన్నాయో. 2600. ఇంకొకటి వచ్చేసరికి అబ్బా మంచి రెడ్ కలర్, రెడ్ కలర్ పల్చగా కూడా లేదండి. నేను సింగిల్ లేయర్ వేసుకున్నా, ఎక్కడ మనకి ట్రాన్స్పరెంట్గా తెలియట్లేదు. సింగిల్ లేయర్ కూడా వేసేయచ్చు. మంచి రెడ్ అండి, అసలు ఎంత బాగుందో. బ్లడ్ రెడ్ టైప్ వచ్చింది, అసలు భలే ఉంది. రెడ్ అండ్ గోల్డ్ కలర్, ప్రతి కాంబినేషన్ చాలా బాగుంది.
శారీ మొత్తం వస్తుంది 2/6. సో ఇది బ్లౌజ్. అసలు ఎంత బాగుందో చూడండి. ఇట్లా మీ దగ్గర ఈ బ్లౌజ్ పెట్టుకున్నాము అంటే ఒకటి లాంటిది మీనా వీవింగ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ అన్నిటికీ మ్యాచింగ్ అయిపోతాయి అనమాట. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. సో ఇంకొకటి వచ్చేసరికి ఇది చూడండి, మంచి జార్జెట్లోనే బటర్ జార్జెట్ అనమాట. అసలు ఎంత బాగుందో, మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్, అసలు చాలా చాలా కూల్గా ఉంది. ఇది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 1900 అండి విత్ ఫ్లోరల్స్. ఇది ఒక కలరే ఉన్నది ఈ ఫ్యాబ్రిక్లో అయితే 1900కి చాలా బాగుంది. సో ఇది మంచి మస్టర్డ్ ఎల్లో శాండిల్ కలర్ టైప్లో వచ్చింది, బాగుంది. బటర్ జార్జెట్ అంటారు, లేకపోతే క్రేప్ జార్జెట్. అసలు జార్జెట్లోనే ఇంకా ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట. జస్ట్ 1900లో ఉంది. సో ఇది పళ్ళు. యాక్చువల్ ప్రైస్ ఇది 2100 అట్లా అనుకుంటా అండి, ఇప్పుడు 1900. ఇది బ్లౌజ్ చిన్న చిన్ని ఫ్లవర్స్ తోటి హైలైట్ చేశారు. మీరు రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ అనమాట, ఎలాంటి సీజన్లో అయినా సరే వాడేయచ్చు అది. ఇది వచ్చేసరికి మస్లిన్స్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగా ఇష్టంగా తీసుకున్నారండి, చాలా డిమాండ్ వచ్చింది వీటికి. ఇది కూడా మీరు రఫ్ అండ్ టఫ్ డైలీ పర్పస్ అనమాట, మిషన్ వాష్ కూడా వేసేయచ్చు. జస్ట్ ఇది 1400. యాక్చువల్ ప్రైస్ అయితే ఇది 1800, ఇప్పుడు 1400లోనే ఉన్నది. సో ఇది కాంట్రాస్ట్ మీనా బార్డర్ టైప్ వచ్చిందండి, చిన్న జరీ బార్డర్ వస్తుంది, మంచి వైన్ కలర్ అండ్ ఇట్లా మనకి గీతల టైప్ వచ్చింది చూసారా శారీ అంతా కూడాను. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మనకి బార్డర్లో ఏదైతే ఇచ్చారో అదే కలర్ని హైలైట్ చేశారు. 1400. ఇంకొక కలర్ వచ్చేసరికి నేను వేసుకున్నది ఇది ఇంచుమించు ఒకటే షేడ్లో అనిపిస్తుంది, ఫ్యాబ్రిక్ వల్ల కొంచెం కలర్ వేరేలా ఉంది. సో ఇది అసలు ఎంత బాగుందో చూడండి, అసలు కొంగల్ డిజైన్ వచ్చింది, ఇట్లాగా బాగుంది. అబ్బా, బార్డర్ కూడాను మంచి ఆపోజిట్ డార్క్ వైన్ కలర్ అనమాట బార్డర్ అండ్ పళ్ళు. బ్లౌజ్ జస్ట్ 1400లో ఉందండి, ఇప్పుడు ప్రెసెంట్ డీల్ అనమాట. ఇదైతే బాగుంది. హైట్ కూడా మంచి మస్లిన్ అనమాట, ఫ్యాబ్రిక్ అయితే బాగా కూల్గా అనిపిస్తుంది. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. సో అంతే అండి, అయిపోయాయి. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ తీసుకొని పెట్టుకోండి అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.